చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈరోజు మన విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యకి ఏ విధంగా దిగుతున్నాడో ఈరోజు అందరికీ అర్థమవుతా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య చదువుకునే దానికి మన విద్యార్థులకి మంచి అవకాశాలు కావాలి, వాళ్ళంతా చదువుకోవాలి అని చెప్పి 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించేదానికి దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెడికల్ సీట్లు అలాట్మెంట్ అయ్యే విధంగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కూడా జరిగింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక 5 కాలేజీలు ఈరోజు ప్రారంభించబడిన కాలేజీలు 5 కాలేజీలు తప్ప మిగతా సీట్లన్నీ కూడా మాకు వద్దు అని చెప్పి ఆ సీట్లని రానియకుండా ఏ విధంగా చేశారో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 17 కాలేజీలని ఈరోజు ప్రైవేట్ పరం చేసేదానికి ఏ విధంగా చేస్తా ఉన్నాడో కూడా ప్రజలంతా కూడా ఆలోచించాలని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే విద్యార్థులకి ఎటువంటి అన్యాయం చేస్తున్నాడో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నారో కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకు చేస్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎలక్షన్స్కు ముందు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంటే మెడికల్ సీట్లు రాకుండా మన ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉంటే చూస్తూ ఉండడం నిజంగా బాధ కలిగిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా దీని మీద పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ప్రశ్నించాలని కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 75,000 మెడికల్ సీట్లు పెంచుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మనకి దాదాపు 10,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఎందుకంటే మన కాలేజీలు అత్యధికంగా ప్రారంభించున్నాం కాబట్టి ఆల్రెడీ ఉన్న కాలేజీ అయితే అన్ని కలిపి మనకి ఇంకొక 10,000 సీట్లు అదనంగా వచ్చే అవకాశాన్ని ఈరోజు మనం చేజారిపోతున్నామని కూడా తెలియజేస్తున్నాం.